ఊరిపోయినా ప్రశాంతంగా ఏ లొకేషన్ ఇదే ఫ్రెండ్స్ లొకేషన్. ఇంతకుముందు వచ్చాం కదా ఇక్కడ కాదు అక్కడ అక్కడికి వచ్చాము. ఇక్కడ ఈ రాళ్ళ పైన ఎవరు లేరు. కన్నే దోడ ఉంది బండి. స్టార్ట్ చేద్దాం సామాన్లన్నీ. ఈరోజు బిర్యానీ చేస్తున్నాం. అన్నీ తీస్తున్నాం ఫ్రెండ్స్. సామాన్ చికెన్, ప్లేట్లు, చాప అన్ని తీసుకున్నాము. ఇక్కడైతే ముద్దు ఉంది ఫ్రెండ్స్. ఇదైతే సరిపోతాయి ముద్దులు. బాగా నిప్పులు పడతాయి. అయితే బిర్యానీ కాబట్టి సరిపోతాయి అనుకుంటున్నా. పొయ్యి అయితే పెడదాం ఫ్రెండ్స్. రాళ్ళు ఇచ్చి రాళ్ళు కూర్చొని బాగా పొయ్యి చెక్ చేద్దామా కూర్చుంటుంది. రాళ్ళు ఇచ్చి అయితే కాయగూరలు వద్దాం ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు అన్ని కోసేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాం. టమాటాలు వస్తున్నా గాలికి పడుతుంది. అన్ని ప్లేట్లోకి వేసుకున్నాము. కోసేసుకొని ప్లేట్లోకి వేసుకొని మిరపకాయలు ఎర్రగడ్డ అన్ని కోసి రెడీ పెట్టుకుని స్టార్ట్ చేద్దాం. కొత్తిమీర, మిర్చి, పుదీనా వచ్చేసుకుని స్టార్ట్ చేద్దాము. ఇచ్చేసి కరివేపాకు ఉన్నాయి. మిరపకాయలు తింటాం. చికెన్ కడుక్కున్నాము. చికెన్ కడిగేసి గుండెకాయలు, లివర్ అన్ని తెచ్చాము ఫ్రెండ్స్. కడిగేసుకొని వద్దాం. పేట అంటిద్దాం ఫ్రెండ్స్. ఇంకా స్టార్ట్ చేద్దాం. పేంట్ ఇచ్చేసి అనుకుంటుంది. ఇక్కడ గాలి పెడుతుంది. ఫ్రెండ్స్ మంట అయితే మండేది. దానికి అంటించినాము. కట్టెలు పెట్టి లావు కట్టెలు పెట్టాలి. లేకపోతే ఉప్పులు పడితే ఉప్పులు వండించి పెడదాం. వేయటం వల్ల ఆరిపోతే అయితే ఆయిల్ వేద్దాను. ఆయిల్ వేసేసి అంటే ఎరవేసాను. అయితే నూనె కాగింది ఫ్రెండ్స్. కరివేపాకు వేస్తాము. బిర్యానీ ఆకులు, లవంగాలు అన్నీ వేసేసి జీడిపప్పు కూడా వేసిన, మిరపకాయలు, పుదీనా, టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ వేసేసి ఇప్పుడు ఏం చెల్లిద్దాం. బాగా ఇప్పుడు ప్లేట్ లేదు. ఇప్పుడు ఎట్ట చేయాలో ఫ్రెండ్స్ ఎగినాయి. దీనిలోకి చికెన్ వేసుకున్నాం. ప్లేట్ లేదు కాబట్టి మనం చెక్క పెట్టాము. దీనిపైన ఏదో మడిచిపోయి వచ్చినాము. దానికి చెక్క పెట్టి తప్పదు కదా. ఇంకా నీళ్ళ అలా ఉంటాయి. లొకేషన్ నీళ్ళు పడతా ఉంటాయి. ఊట ఉంది. ఊట నీళ్ళు అన్ని దాడుంది. ఊట దాంట్లో ఉంటే దాంట్లోకి వచ్చి ఇట్లా పోతా ఉంటాయి కిందికి దాడ గుడ్డలు విడుతున్నారు సాగులు నీళ్ళతో. చికెన్ అయితే ఉడుకుతుంది. ఏమో కూర్చోలేము. చెక్క లేదు. ప్లేట్ లేదు కాబట్టి ఉడుకుతుంది ఫ్రెండ్స్. అయితే ఉడికింది. కలిపుదాము. నీళ్ళు అన్ని ఉడికిపోతే మసాలా వేసి ఫ్రెండ్స్. దీని కింద అయితే రకాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇంతకుముందు పట్టినాము. చూస్తానే ఉన్నాయేమో రకాలు దీని కింద ఉంటాయి. చేప ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పించుకొని చికెన్ అయితే ఉడికింది ఫ్రెండ్స్. మసాలా వేద్దాం. ఇంటికాడ ఇచ్చిన మసాలా ఇది. మసాలా పడితేనే మసాలా బాగా ఎగినిచ్చి సరిగ్గా కూర్చోడండి. మసాలా వేసి బాగా ఉడికింది ఫ్రెండ్స్. కారం పొడి, కారం తక్కువ వేసుకున్నాం. పసుపు, కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, కారం, సాల్ట్ ఇంతకుముందు వేసినా కొద్దిగా వేసినా మళ్ళీ సరిపోతలేదు. మధ్య చెక్క పెట్టేసుకొని ప్లేట్ లేదు కాబట్టి మనం చెక్కే గట్టి ఈరోజు ఉడికింది ఫ్రెండ్స్. కొంచెం మంట తగ్గించేసి అలా పెడదాం. మంట బియ్యం వేసేస్తాం. అలా మాడిపోతుంది. చిన్న మంట మీదే పెట్టాలి. నీళ్ళు పోసు. చిన్న మంట పెట్టి బిర్యానీ ఫ్రెండ్స్ ఉడుకుతుంది. బిర్యానీ 10 నిమిషాలు ఉంటే అయిపోతుంది. ఉడకని అయిపోయి వచ్చింది. ఇంకా 5 నిమిషాలు అంతే. పోతే దింపడమే. ఇంకా ఫ్రెండ్స్ అయిపోయింది బిర్యానీ. దింపుదాం. ఇది ఫైనల్. బాగా వచ్చింది. పార్సల్ కడుతున్నాం. ఎవరికనుకున్నా రోడ్డు మీద ముసలు ఉంటారు కదా, వాళ్ళ కోసం. నా కోసం కాదు. కొద్దిగా అంతా వాళ్ళకే. పార్సల్ కట్టేసి మళ్ళీ తిన్నాం. ఎన్ని పార్సల్ అయితే అన్ని కట్టేస్తాం. ఎప్పుడు మనం తింటే బాగుండదు కదా, అందుకని వాళ్ళకి అదే పని ఇంత దూరం వచ్చి చేసాను అనమాట. ఇంకా దారం కూడా ఇచ్చిన. పార్సల్ కట్టి మళ్ళీ మనం తింటాం. ఎన్నైతే చూద్దాం. ఎన్నైతే అన్ని నీట్గా కట్టాలి పార్సల్. మళ్ళీ పోతే దానికి నీట్గా చూస్తాను ఒకటి అలా కట్టేసి పార్సల్ మళ్ళీ మనం తిందాం. ఎన్నైతే చూద్దాం. ఎన్ని పార్సల్ అయితే బిర్యానీ అయితే ఇబ్బంది వచ్చింది ఫ్రెండ్స్. బాబా ఉంది టేస్ట్ కూడా. ఒక 6 పార్సల్ కట్టేసి మంచేసి వెళ్ళిపోయింది. మనకైతే ఇది మిగిలింది. ఇది తిందాం. చికెన్ తిన